యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందనా అని పేతురుతో దేవుడు మాట్లాడటం జరిగింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురు ఏమని అనుకుంటున్నాడంటే, అసలు ఈ పరిస్థితికి కారణము ఇస్కరియోతు యోధా అని పేతురు అనుకుంటున్నాడు. మీ జీవితంలో ఏదైనా ఇరుకు, ఇబ్బంది, శ్రమ, ఏదైనా జరగరాని జరిగిందనుకోండి, దానికి కారణము మీరు ఆలోచించాలి. ఇది ఎవరి ద్వారా వచ్చింది, ఎందువల్ల వచ్చింది. మీరు పలానా వ్యక్తి ద్వారా వచ్చింది అని మీరు అనుకున్నప్పుడు మీరు ఆ వ్యక్తి పైన మీరు కోపము చూపకూడదు. మీరు ఎలా చూడగలగాలి అంటే, దేవుడు అనుమతి ద్వారానే ఇది జరిగిందా లేదా అనే విషయాన్ని మీరు చూడగలగాలి. అప్పుడు ఇది దేవుడి ద్వారానే, దేవుడి అనుమతి ద్వారానే నా జీవితంలో ఈ కష్టము వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఈ పరిస్థితికి కారణమైంది అని మీరు తెలుసుకోగలిగినప్పుడు, మీ మనస్సాక్షి ఆ విషయంలో స్పష్టత కలిగి ఉన్నప్పుడు, మీ హృదయము ఆ విషయంలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, ఇదంతా నా జీవితంలో దేవుడి ద్వారానే జరుగుతుంది అని మీరు వివేచించగలిగినప్పుడు, అప్పుడు మీకు గ్రహించగలుగుతారు. అది కష్టమైన, నష్టమైన, రోగమైన, తెగులైన, మరి ఏ విధమైన శ్రమ అయినా, వేదన అయినా సరే మీరు ఒక్కటి అర్థం చేసుకోగలుగుతారు. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన ప్రతి ఒక్కరికి సమస్తమును మేలు కొరకై జరుగుతున్నవి అని మీరు గ్రహించగలిగి, మీ జీవితంలో ఏదైతే ఎవరి ద్వారా అయితే శ్రమ వచ్చిందో, అవమానం వచ్చిందో, నింద వచ్చిందో, వేదన వచ్చిందో, మరి మీరు భరించలేనివి వచ్చినవో, వాటన్నిటిని మీరు విధేయతతో భరించగలుగుతారు. దేవుని యొక్క చిత్తానికి వదిలివేసుకుని మీరు ఆ వ్యక్తి పైన మీరు కోపం చూపించకుండా, ఆ సమస్యకు కారణమైన వారిపైన మీరు కోపం చూపించకుండా, ఇదంతా దేవుడి వల్ల జరుగుతుంది అని మీరు గ్రహించినప్పుడు ఆ వ్యక్తిని మీరు ప్రేమించగలుగుతారు, క్షమించగలుగుతారు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుతో అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతకుముందు ఏం జరిగింది? యథావిధిగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మొరపెట్టుకుంటుండగా, ఇస్కరియోతు యోధా, అతనితో పాటు కొంతమంది బంట్రోతులు, సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పేతురు కూడా ఉన్నారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లేదా, సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను అని మనం చూడవచ్చు. పేతురికి ఇక్కడ గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. స్పష్టత లేదు పేతురికి. యేసయ్య జీవితంలో ఏం జరుగుతుందో, జరగబోతుందో అనే విషయంలో స్పష్టత లేదు. అతడు ఏమనుకుంటున్నాడంటే, దొంగ అయిన యేసును అప్పగించిన ఇస్కరియోతు యోధా వల్ల ఇదంతా జరుగుతుంది. అసలు కారకుడు ఇస్కరియోతు యోధా, అతనితో పాటు వచ్చిన వాళ్ళు అని వారి మీద కోపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. కానీ యేసయ్య మాత్రము సమస్తమైన చూడగలుగుతున్నాడు, గ్రహించగలుగుతున్నాడు, వివేచించగలుగుతున్నాడు. కాబట్టే ఆయన ఆ మాట అంటున్నాడు, తండ్రి వలన వచ్చిన దీనిని నేను, ఈ గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉండునా అని పేతురుతో అంటున్నాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో క్రైస్తవుల్లో చాలా మంది ఎలా ఉంటారు అంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా జరగరాంది జరిగినప్పుడు, ఇది ఎవరి వలన వచ్చింది, ఎవరి వలన జరిగింది అని వారు తెలుసుకొని వారిని నిందించటం, వారి మీద కోపగించటం, వారిని దూరపరచటం, వారిని ద్వేషించటం, అవసరమైతే వారిని కొట్టడం, తిట్టడం, ఇలాంటి లోక సంబంధమైనవన్నిటినీ చేస్తూ ఉంటారు. అయితే నీవు ఇక్కడ గ్రహించాలి, ఎవరి వలన, ఎవరి ద్వారా ఇదంతా జరుగుతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు అనుకో. దేవుడే పలానా వ్యక్తి ద్వారా నీ జీవితంలో శ్రమను పంపాడు, దేవుడే పలానా వ్యక్తి ద్వారా నీ జీవితంలో పలానా ఇరుకును పెట్టాడు, దేవుడే పలానా వ్యక్తి ద్వారా నీ జీవితంలో ఇలా జరిగేలాగా చేశాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించకపోతే, వివేచించకపోతే, ఆ విషయం నీకు స్పష్టత లేకపోతే నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? ఆ సమస్యకు కారణమైన వ్యక్తి పైన నువ్వు ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శిస్తావు. ఆ వ్యక్తిని నీ యొక్క జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని వ్యక్తిగా అతడి పైన నువ్వు కక్ష కడతావు. ఎందుకంటే ఇదంతటికి మూలము ఈ వ్యక్తే, ఈ వల్లనే నాకు అవమానం వచ్చింది, ఈ వ్యక్తి వల్లనే నాకు ఈ నేరంలో నేను ఇరుక్కున్నాను, ఈ వ్యక్తి వల్లనే నాకు పరువు పోయింది, ఈ వ్యక్తి వల్ల నేను దొంగని ముద్రించబడ్డాను, ఈ వ్యక్తి వల్ల నేను ఈ రోజున రోడ్డు మీద నవ్వులు పాలయ్యాను. ఇలాంటివి నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందుకనే నీ దేహమునకు దీపము కన్ను. జాగ్రత్తగా గమనించి ప్రేమిలారా, ఆ కన్ను స్పష్టంగా ఉంటే, వెలుగుగా ఉంటే, అది చూడగలిగితే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుగా ఉంటుంది అని మనము లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, ఒకవేళ అది చెడినదైతే నీ దేహమంతయు చీకటై ఉండును, కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటై ఉండకుండా చూచుకును అని మనము చూడవచ్చు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారికి హృదయ శుద్ధి లేదు, వారి యొక్క కన్ను చీకటైపోయింది. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్ల, వారి యొక్క దేహానికి దీపము కన్ను. ఆ కన్ను ఎలా ఉందంటే, వెలుగుగా ఉండవలసిన ఆ కన్ను చీకటిగా ఉండిపోయింది. ఒకసారి మనం కన్నును మూసుకుంటే మనకంతా చీకటే కనిపించింది. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్ల, ఈరోజు వాక్యం ఇచ్చిన మనము గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు, జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఆయన సమస్తమును పరీక్షించగలుగుతున్నాడు, వివేచించగలుగుతున్నాడు, గ్రహించగలుగుతున్నాడు. ఇదంతా తండ్రి అనుమతి ద్వారానే జరుగుతుంది అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన సమస్తమును భరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, నీ దేహమునకు దీపం కన్ను. దీన్ని మరొక రకంగా చెప్పుకోవాలంటే నీ మనస్సాక్షి అనేది స్పష్టత లేకపోతే, నీ హృదయంలో పవిత్రత లేకపోతే నువ్వేమైపోతావంటే దేవుణ్ణి చూడలేవు. వాక్యం అయితే చదవగలుగుతావు, కానీ ఆ వాక్యంలో ఉన్న దేవుణ్ణి చూడలేవు. లేఖనాలను నువ్వు చదవగలుగుతావు, కానీ ఆ లేఖనాలలో ఉన్న దేవుణ్ణి చూడలేవు. అందులో ఉన్న దేవునికి మహిమను నువ్వు చూడలేవు. ఈరోజు చాలా మంది
వాక్యం అందరికీ తెలుసు, తలలో వాక్యము సమృద్ధిగా ఉంది, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా. కానీ వారు ఆ వాక్యంలో ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నారు. చాలా మంది డాక్టరీని పట్టుకుంటారు, సిద్ధాంతాలు పట్టుకుంటారు, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా. కానీ లేఖన భాగాల్లో ఉన్న ఆ వాక్యంలో ఉన్న దేవుణ్ణి చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే వారి మనస్సాక్షి స్పష్టత లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి స్పష్టత లేకుండా ఉంటుందో, వారి హృదయము అపవిత్రతతో పరిశుద్ధతను కోల్పోతూ ఉంటుంది. వారు యేసయ్యను చూడలేని స్థితిలో, జాగ్రత్తగా గమనించు ప్రేమిలారా, వాక్యమును అర్థం చేసుకోలేని స్థితిలో వెళ్ళిపోతారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, ఈరోజు నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు దానిని నువ్వు తక్షణమే ఈ పొరపాటుకి కారణం నేనే, ఇది నా వలన జరిగిన తప్పు అని నువ్వు గ్రహించుకుని వెంటనే ఆ యొక్క తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోకపోతే, ఆ యొక్క తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోకుండా మరొకరి వైపున ఆ తప్పును నువ్వు నిందను మోపితే నువ్వు మనస్సాక్షిని కోల్పోతావు. నీ యొక్క మనస్సాక్షి స్పష్టత కోల్పోతుంది. నీ హృదయము నెమ్మదిగా అపవిత్రత వైపు వెళ్ళిపోతుంది. నీ హృదయము పరిశుద్ధతను కోల్పోతుంది. ఎప్పుడైతే నీ యొక్క మనస్సాక్షికి స్పష్టత లేకుండా ఉంటుందో, నీ యొక్క హృదయము అపవిత్రంగా మారిపోతూ ఉంటుందో, నువ్వు దేవుణ్ణి చూడలేవు. అందుకని దేవుడు అంటాడు, కన్నులుండి చూడలేని వారులారా. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సందర్భంలోనూ సమస్తమును ఆయన గమనించగలుగుతున్నాడు, వివేచించగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఏదైనా సరే నా జీవితంలో జరుగుతుంది, జరగబోయేది అంతా దేవుడి ద్వారానే, దేవుడి అనుమతి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ శత్రు సంబంధించింది, సతాను సంబంధించింది ఏదైనా జరిగినా సరే దేవుడు నాకు అనుకూలంగా మారుస్తాడు, దేవుని యొక్క నామానికి మహిమకరంగా మారుస్తాడు అని దేవుడు గ్రహించాడు. రోమపత్రిక 8:28 వాక్య భాగం మనం చూడవచ్చు. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారందరికీ సమస్తము మేలుకై సమకూడి జరుగుతున్నవి. నువ్వు ఇక్కడ యేసేలాగా ఆలోచించాలి, అంతేగాని నీ పరిస్థితికి కారణమైన ఆ శత్రువు ఎవరు కనిపెట్టి ఆ వ్యక్తి పైన ద్వేషాన్ని పెంచుకొని నీ హృదయంలో ఆ వ్యక్తి పట్ల గౌరవమైన స్వభావాన్ని కలిగి ఉండకూడదు. ఇదంతా దేవుడి ద్వారానే జరిగింది అని నువ్వు గ్రహించుకోగలిగితే అప్పుడు ఆ వ్యక్తిని నువ్వు క్షమించగలుగుతావు, ప్రేమించగలుగుతావు. ఆ వ్యక్తిని హృదయంలో ఉంచుకోకుండా నువ్వు ఆ వ్యక్తిని మర్చిపోయి ఇదంతా ఎలా జరిగినా, ఏ ఉద్దేశంతో జరిగినా దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఇదంతా దేవుడు నాకు మేలుగా మారుస్తాడు అనే గ్రహింపు, ఆలోచన నీకు రాకపోతే నువ్వు ఆ పరిస్థితి కారణమైన వ్యక్తి పైన పగను పెంచుకుంటావు, ద్వేషాన్ని పెంచుకుంటావు. అవసరమైతే నెమ్మది దేవుని కూడా వదిలివేస్తావు. అలాంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోతావు. అందుకనే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూచుకో అనే లోకారాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా నువ్వు చూచుకోగలిగితే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది, నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. ప్రతి పరిస్థితుల్లో, ఈ అవమానాల్లో ఇదిగో దేవుడు ఎలా ఉన్నాడు, నా యొక్క అవమానము, నా యొక్క నింద, నా యొక్క శోధన, నా యొక్క వేదన, వీటన్నిటిలో ఇదిగో నాకు దేవుడు ఎలా కనిపిస్తున్నాడు.
ఈ యొక్క అవమానం అనే ముగింపులో దేవుడు నాకు ఈ విధంగా నన్ను దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, తన యొక్క నామానికి మహిమకరంగా సాక్షిగా నన్ను నిలవబెట్టుకోబోతున్నాడు అని నువ్వు ముందుగానే గ్రహించగలుగుతావు, వివేచించగలుగుతావు. దేవుణ్ణి చూస్తూ నువ్వు ఎందరినైనా ప్రేమించగలుగుతావు, ఎంతటి శత్రువునైనా ప్రేమించగలుగుతావు, క్షమించగలుగుతావు, ఆ బాధను నువ్వు భరించగలుగుతావు. జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కన్ను స్పష్టంగా ఉంటే నీ దేహం అంతా స్పష్టంగా ఉంటుంది. నీ కన్ను వెలుగై ఉండాలి. జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా, అది చీకటై ఉండకూడదు. నీ దేహము దేవుని యొక్క వెలుగుతో నింపబడాలి. నీ మనస్సాక్షి స్పష్టంగా ఉండాలి. నీ మనస్సాక్షిని నువ్వు కఠినపరచుకుంటే, వాత వేసినట్టుగా నువ్వు మార్చుకుంటే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? పైకి భక్తిగా ఉంటూ ఏమాత్రము దైవికమైన శక్తి లేని వారిగా నువ్వు మిగిలిపోతావు, వేషధారిగా మిగిలిపోతావు. ఇవాళ వాక్యం తెలియని వారు ఎవరు ఉన్నారు? అందరూ పండితులే, ఒకరి నుంచి ఒకరు, అందరికీ వాక్య జ్ఞానం ఎక్కువైపోయింది. కానీ ఆ యొక్క హృదయ శుద్ధి లేకపోవటం వలన, ఆ మనస్సాక్షికి స్పష్టత లేకపోవటం వలన, ఆ వాక్యంలో ఉన్న దేవుణ్ణి వారు చూడలేకపోతున్నారు. అందులో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందులో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందులో ఉన్న దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. నువ్వు జీవితంలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు నువ్వు వెంటనే ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే, సరి చేసుకున్నట్లయితే, నువ్వు నీ మనస్సాక్షిని నువ్వు స్పష్టత, క్లారిటీని నువ్వు కలిగి ఉంటావు. హృదయ శుద్ధి అను మార్గం వైపు నువ్వు అడుగులు వేసినట్లు లెక్క, పవిత్రతలోకి నువ్వు అడుగులు వేసినట్లు లెక్క. నువ్వు చేసిన పాపాలన్నిటికీ నీవే అని ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టుకోకుండా మరొకరి వైపు నువ్వు నేరాలు మోపుతూ ఉన్నట్లయితే జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, నువ్వేమైపోతావంటే దేవుని దృష్టిలో ఘోరమైన వ్యక్తిగా, పాపిగా నువ్వు మిగిలిపోతావు. ఈరోజు వాక్యం ఇచ్చిన నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. జాగ్రత్తగా గమనించు. నీ దేహంలో దీపం నీ కన్నే కనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను. ఈ రెండు వాక్యాలు దాదాపుగా జాగ్రత్తగా గమనించిన ప్రేమికులారా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుతున్నవని గ్రహించలేని స్థితిలో నువ్వు ఉండినట్లయితే నీ కంటికి అందరూ శత్రువులా కనిపిస్తారు. వారందరినీ నువ్వు ఉద్దేశించుకుంటూ, నిన్ను బట్టి దేవుని యొక్క నామము అవమానపరచబడుతూ ఒక అబద్ధ క్రైస్తవుడిగా నువ్వు మిగిలిపోతావు. అందుకని నీ మనస్సాక్షిని, నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో.